రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ కు మద్దతుగా డ్రాగన్ కంట్రీ గలం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని చైనా పేర్కొంది. వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని చైనా సూచించింది. ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ కు మద్దతుగా డ్రాగన్ కంట్రీ గలం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని చైనా పేర్కొంది. వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని చైనా సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వైపే చూస్తున్నాయి. ప్రధానంగా చాలా దేశాలు మొత్తం కూడా యుద్ధాలు ఆపాలని విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా యుద్ధం చేస్తామంటూ కూడా ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్, మరోవైపు అదే తరహాలో తగ్గేదే లేదన్నట్టు ఇరాన్ కాలు దూవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రోజు రోజుకు అటు ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఏదైతే ఇస్తుందో అదే తరహాలో ఇప్పుడు ఇరాన్కు కూడా మద్దతు పెరుగుతుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే చైనా తమకు మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇక చైనా అటు ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఖచ్చితంగా తాము కాపాడతామంటూ కూడా చైనా దీంట్లోకి ఎంట్రీ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరాన్కి చైనా అండగా ఉండడంతో ఇక మరింత ఉధృతమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకునే అవకాశం కడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి క్షిపణులు దాదాపు చాలా వరకు క్షిపణులపై దాడులు చేసింది. చాలా ప్లేసెస్ని మొత్తం కూడా పూర్తిగా దగ్ధం చేసినటువంటి ఇరాను అదే తరహాలో ఇరాన్ను చీఫ్ లీడర్గా ఉన్నటువంటి ఖమేనీని చంపించిన తర్వాత చనిపోయిన తర్వాత ఇరాన్ ప్రజలు కూడా కొంత తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా యుద్ధాన్ని ఆపేదే లేదంటూ, ఖమేనీ మృతితో యుద్ధాన్ని ఎక్కడ కూడా ఆపేదే లేదంటూ కూడా ఇరాన్ ప్రజలు విరుచుకబడుతున్నారు. ప్రస్తుతం అయితే పోటాపోటీగా అటు ఇరాన్, ఇజ్రాయెల్పై, అదేవిధంగా అదే తరహాలో అమెరికాపై కూడా వరుస బాంబులతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇక ఇప్పుడు చైనా ఎంటర్ అయింది కాబట్టి, ఇరాన్కు మద్దతుగా చైనా ఎంటర్ అయింది కాబట్టి ఇంకా ఈ యుద్ధం అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఈ యుద్ధం అయితే కొనసాగే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా దేశాలు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశానికి కూడా ఈ చమురు సంబంధించినటువంటి పెట్రోలు, అదేవిధంగా వీటి విషయంలో, గ్యాస్ సంబంధించిన విషయంలో కూడా కొంత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధమైంది. అక్కడ ఉన్నటువంటి నౌకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇకపై ఇలాంటి యుద్ధం కొనసాగితే మాత్రం మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపాలి, చర్చలకు రావాలంటూ కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పిలిపించినప్పుడు కూడా ఆ దేశాలు మాత్రం ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ మాత్రము తగ్గేదే లేదన్నట్టు మాత్రం వరుస బాంబుల దాడులతో, క్షిపణులతో ఒకవైపు మరోవైపు ప్రతిదాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రాంతాలని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్, అమెరికా. అదే తరహాలో అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కీలక ప్రాంతాలని, ఎయిర్ బేసెస్ని కూడా ఇరాన్ అదే తరహాలో తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చైనా ఎంటర్ అయింది కాబట్టి ఈ యొక్క వివాదం అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఈ యుద్ధం అయితే కొనసాగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటికైనా దేశాలు అంటే ఇప్పటికైనా యుద్ధం ఆపాలంటూ కూడా ఇప్పటికే చైనా కూడా రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి మరి యుద్ధాన్ని ఆపుతారా, మళ్ళీ ఇదే విధంగా కొనసాగిస్తారా అనేది రోజు రోజుకు అటు మరణాలు పెరుగుతున్నాయి, మరోవైపు అనేక ప్రాంతాలు కూడా పూర్తిగా చిందరవందరం అవుతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో, ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయంలో ఐక్యరాజ్య సమితి ఎంటర్ అయినప్పుడు కూడా యుద్ధాలు అయితే ఆపడం లేదు. కాబట్టి మరి వీటి విషయంలో ఇంకా ఎంతకాలం ప్రొలాంగ్ చేస్తారు, ఎంతకాలం ఈ యుద్ధములు కొనసాగిస్తున్నారు. ప్రపంచ దేశాల మొత్తం కూడా పూర్తిగా అడలెత్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర భారీ ఎత్తున క్షిపణులు ఉన్నాయి, యుద్ధ అణుబాంబులు ఉన్నాయని వైపు ఇజ్రాయెల్, అమెరికా చెప్తుంటే అదేం లేదు అని మరోవైపు చెప్తున్నటువంటి ఇరాన్కు ఏ తరహాలో అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉంటుందనేది కూడా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా పూర్తిగా చర్చ మాత్రం కొనసాగుతుంది. చాలా ప్లేసెస్ మొత్తం కూడా ఇప్పటికే
దగ్ధం చేశారు. కొన్ని ప్లేసెస్ ఇరాన్లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు మొత్తం కూడా అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అదే తరహాలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ఎయిర్ బేసెస్ కావచ్చు, కొన్ని ప్రాంతాలు ఫ్లూయిడ్ ఆయిల్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, కొన్ని ప్లేసెస్ కూడా ఇరాన్ కూడా అదే తరహాలో టార్గెట్ చేసి దాడులకు ప్రతిదాడులు చేస్తుంది. ఇప్పుడు చైనా ఎంటర్ అయింది కాబట్టి ఈ యుద్ధం అనేది మరికొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.